ఈ బర్డ్ ఫ్లూ అనేది లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్య అధికారులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పౌల్ట్రీ నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. బర్డ్ ఫ్లూ సోకినటువంటి చికెన్, గుడ్లు 70 నుంచి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం ఉడికిస్తాం కాబట్టి ఈ వైరస్ అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. ఏ అపోహలు లేకుండా చికెన్ మరియు గుడ్లను కూడా తినవచ్చు. పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే రైతులు కానివ్వండి, ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా కూడా తన చేతుల్ని ముక్కుకు కానీ కళ్ళకు కానీ అంటుకోకుండా శుభ్రంగా యాంటీసెప్టిక్ లోషన్స్తోని కడుక్కోవాలి. వ్యాధి సోకిన లేయర్ ఫాముల నుంచి గుడ్లు వచ్చేటప్పుడు ఆ గుడ్ల పైన కోడి పెంట ఏమైనా అతుక్కొని ఉందా అనేటువంటిది చూడాలి. దాంట్లో వైరస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో ఉడికించిన తర్వాత మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఇది గాలి ద్వారా వ్యాపించడానికి చాలా అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్ భోపాల్ వారు గాన ఇది బర్డ్ ఫ్లూ అని కన్ఫర్మ్ చేస్తే సుమారుగా 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి కోళ్ళన్నింటినీ కూడా కల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఉన్నాయా లేవా అనేటువంటివి గమనించుకొని చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైనటువంటి చికెన్ను అదేవిధంగా గుడ్లను అందజేయడానికి ఆస్కారం ఉంటుంది.